హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'జర్నీ విత్ గాయత్రి వెంకట్'. సో, ఇక్కడొచ్చేసి నా శ్రీమంతం పనులయితే స్టార్ట్ అయిపోయాయనమాట. సో, హాస్పిటల్‌కెళ్ళేసి ఇంక అక్కడ చీరాలలోనే తెలిసిన షాపు. తెలిసిందంటే లాస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ కూడా అక్కడే ఎళ్ళాము. ఓనర్స్ వచ్చేసి ప్రొద్దుటూరు వాళ్ళనమాట మా సైడ్ వాళ్ళే. సో, అందుకే ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదున్నా ఎక్కువ అక్కడే ఎళ్తా ఉంటాము. సో, అందుకనే చీరాలలోనే షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. అండ్ ఇంకా శ్రీమంతం రోజు ఇంకా ఇవాళ ఆఫ్టర్‌నూన్ నుంచే కొంచెం ప్యాకింగ్ అయితే చేసేసాము. రిటర్న్ గిఫ్ట్స్ గూడా స్వీట్స్, ఇంకా బ్లౌజెస్ అవి ఇవి పసుపు, కుంకుమ అన్నేసి. ఎందుకంటే ఇంక శ్రావణ మాసం గదా! కొంచెం గిఫ్ట్‌లు, బాక్సులు ఇవి ఇచ్చే కంటే బ్లౌజెస్ ఇస్తేనే మేలు, మంచిది అనేసి మా అమ్మ జెప్పింది. సో, తినైతే మా సిస్టర్ అనమాట, తోడికోడలు. దేవుడిచ్చిన సిస్టర్ అనుకుంటా నేనైతే. ఎందుకంటే మన కజిన్స్, పెద్దమ్మ, పెదనాన్న, బాబాయ్, పిన్ని పిల్లలైతే చిన్నప్పటి నుంచి మనతోనే కలిసే ఉంటారు. కానీ మనకి తోడికోడలు, ఇంకా ఆడపడుచులు వీళ్ళసలు ఎవరొస్తారో మనకే తెలీదనమాట. దేవుడు రాసి పెట్టేసి ఉంటే తప్ప ఒకే ఇంట్లో కలిసుంటాము. సో, అందుకనే దేవుడిచ్చిన సిస్టర్ అని చెప్తున్నాను. సో, ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా బ్లౌజ్ ఇస్తేనే కొంచెం మంచిది సెంటిమెంట్‌గా అనేది మా అమ్మ ఫీలింగ్. అందుకే బ్లౌజెసే ఇచ్చిందనమాట. సో, ఇంకా బ్లౌజెస్, పసుపు, కుంకుమ, స్వీట్స్ ఇవన్నీ మళ్ళీ ఈవినింగ్ హడావిడిగా ఉండడం ఎందుకులే అనేసి ఇంక ఆఫ్టర్‌నూనే సర్దేశామనమాట. సో, ఇంక అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఏదో హెవీగా అని కాదు. ఎందుకంటే మేము కూడా సడెన్‌గా ప్రోగ్రామ్ ముందు రోజే ఫిక్స్ అయ్యానమాట. అసలు శ్రీమంతమే చేసుకుంటాం అనుకోలేదు. ఎందుకంటే సెకండ్ టైమ్ కదా! ఏంలే అనుకున్నాము. బట్ ఇంక మా తోడికోడలు సారీ తీసుకొచ్చారు. ఇంక అది కాక ఇంక ఇక్కడ వరకు సింపుల్‌గానే చేసుకుందాం మన ఇంట్లో అపార్ట్మెంట్‌లో వాళ్ళ వరకనేసి అని ముందు రోజే ఫిక్స్ అయ్యామనమాట. రిటర్న్ గిఫ్ట్‌లో ఇంకా మామూలుగా పసుపు, కుంకుమ వీటితో పాటు 3 రకాల స్వీట్లు, గాజులు, శ్రావణ మాసం కదా! అనేసి కొంచెం తాంబూలం అన్నీ ఇచ్చామనమాట. బ్లౌజ్ ఇంకా ఫ్రూట్స్ ఇట్లా అన్నీ. ఈవినింగ్ అయితే సీమంతం హడావిడి మొదలైపోయిందింకా. ముందు రోజే ఫిక్స్ అయ్యాము. అది కూడా గ్రాండ్‌గా ఏం చేసుకోవట్లేదు కదా! అనేసి అందుకే ఫంక్షన్ హాల్ అట్లా ఏం ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే చేసుకున్నామనమాట. అందుకోసమే ఊరు నుంచి కూడా బంధువులను, దగ్గర బంధువులు గాని ఎవరిని కూడా పిలవలేదనమాట. ఓన్లీ ఇక్కడ వరకే బాపట్ల వరకే చేసుకుంటున్నామనమాట. ఇంట్లో, అపార్ట్మెంట్‌లో, వీధిలో మా అమ్మ ఫ్రెండ్స్ వరకు. అది కూడా సడెన్‌గా పిలిచాం కదా! వస్తారా రారా అనుకున్నాం గానీ చాలా బాగా వచ్చారనమాట. ఇక్కడైతే మా తోడికోడలు ఇంకా పసుపు పూసుకొనేసి ఇంక నాతో సహా వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్‌లకి మంచిగా పసుపు పూస్తూ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసింది. మంచిదే. చాలా మంచి విషయమనమాట పసుపు పూయడం. కాకపోతే ఓపిక ఉండాలి గదా! మనకు గూడా అందరికి పోయాలంటే పాపను గూడా పెట్టుకొనేసి. అందుకనేసి నేను గూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరికి ఓపికగా పూసిందనమాట. వచ్చిన ప్రతి ఒక్కరిని గెస్ట్‌లతో సహా ఎవ్వరిని వదలకుండా. అండ్ ఆల్సో ఇక్కడ అపార్ట్మెంట్‌లో ఆంటీ వాళ్ళతో సహా వీధిలో పిలిచిన వాళ్ళందరూ వచ్చారనమాట. సడెన్‌గా గదా! రారేమనుకున్నాం గానీ చాలా మంది అందరూ వచ్చేసారు. ఇంకా ఎలాగూ వచ్చేసారు గదా! ఊరికే ఫంక్షన్ సింపుల్‌గా అంటే మరీ ఫుడ్డు లేకుండా ఎలా అనేసి ఇంకా నాన్నయితే భోజనాలు గూడా ఏర్పాటు చేశారనమాట. ఏ ఫంక్షన్ అయినా మెయిన్ భోజనాలు అదే గదా అనుకుంటారు. మంచిగా తినేసి ఎళ్తే గదా మనకి హ్యాపీగా ఉంటదంటాడు మా నాన్న. అందుకే ఏ ఫంక్షన్ అయినా మెయిన్‌గా భోజనాలైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు మా ఇంట్లో. ఈలోపు మా గీర్వాన్ మళ్ళీ కిందకెళ్తే భోజనాల దగ్గర దొరుకుతారో దొరకరో అనేసి ఇంట్లోనే చిన్న చిన్న ఫోటో సెక్షన్ అయితే కానిచ్చేసారనమాట అందరూ. సో, మాకు గూడా హడావిడి అయిపోయింది. ఫోటోలు తీసేదానికి, వీడియో తీసేదానికి గూడా ఎవరు లేరనమాట. పిలిచాము బట్ ఆళ్ళంతా లేట్‌గా వచ్చేసారనమాట. ఆ టైంకి ప్రోగ్రామ్ గూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో, ఈ విధంగా ఫోటోస్ అయితే తీసేసుకొని ఇంకా పిల్లలు అంతా తీసేసుకున్నారు. ఇంక తర్వాతయితే ఇంక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. మా సిస్టర్ అయితే ఎవరిని వదలకుండా వచ్చిన ప్రతి ఒక్కరి మాత్రం పసుపు మాత్రం పూసింది. ఇదైతే గ్రేట్. అండ్ ఆల్సో ఇంక వచ్చిన వాళ్ళకి స్టార్ట్ చేద్దాంలే అనేసి ఇంక అమ్మ, అత్తయ్య ఇంక పసుపు మామూలుగా కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఇంక వచ్చిన వాళ్ళకి గూడా అందరిని ఆహ్వానించారనమాట. కుంకుమ బొట్టుతో ఇంకా పువ్వులు అందిచ్చేసి అందరిని ఇంట్లోకైతే మంచిగా ఆహ్వానించారు. అండ్ వచ్చిన వాళ్ళు గూడా చాలా హ్యాపీగా, అంటే ఇక్కడ కొంచెం ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువనమాట. అప్పటికప్పుడు పిలిచినా బాగా వస్తారు. కలివిడిగా ఉంటారు కొంచెం అనిపిస్తా ఉంటది నాకు గూడా.
సో, ఇంక వచ్చిన వాళ్ళందరికీ పువ్వులు, కుంకుమ బొట్టు అన్నీ ఇచ్చిన తర్వాత ఇక మా అత్తయ్య అయితే ఇంక నాకైతే స్టార్ట్ చేసేసిందనమాట. ఇంకా ఎలాగో వచ్చే వాళ్ళు వస్తా ఉంటారులే, ఇంక మళ్ళీ ఎందుకు లేటు అనేసి, భోజనాలున్నాయి గదా! నైట్ లేట్ అయిపోతదనేసి, ఇంక చీర, సారె ఏదో తెచ్చారు గదా! ఇంక అవి ఇద్దాంలే అనేసి ఫస్ట్ ఇంక మా అత్తయ్య అయితే స్టార్ట్ చేసేసారు. అమ్మ, అత్తయ్య వాళ్ళంతా చెప్పారు గానీ, పట్టు చీర కట్టుకోమని జెప్పేసి. కాకపోతే ఇంక నైన్త్ మంత్ గదా! అది గాక నాకు కొంచెం పెయిన్స్ లాగా వచ్చాయన్నమాట. ఎయిత్ మంత్ ఎండింగ్‌లోనే. సో, అందుకనేసి నైన్త్ మంత్ పడిన నెక్స్ట్ డేనే ఇలా ప్లాన్ చేశామన్నమాట శ్రీమంతము. సో, ఇంకా హడావిడిలో అది గాక పెయిన్స్‌తో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంక ఈ టైంలో మళ్ళీ పట్టు చీర ఎన్ని శారీస్ ఎలా మారుస్తాంలే అనేసి, ఇంక నేను సింపుల్‌గా నార్మల్ చీరే కట్టుకున్నానన్నమాట. పైగా ఇంట్లో వరకే గదా అది అనేసి. దానికి వాళ్ళంత సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా బట్ నా కంఫర్ట్ నాకు ముఖ్యం గదా! అయినా మేబీ అది గూడా నిజమేనేమో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ గాని, లేకపోతే ఏమన్నా ఉంటది గదా! ఆ కొంచెం ఆత్రుత, ఇష్టము అవన్నీ కొంచెం సెకండ్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతాయేమో. అండ్ బేబీ పెయిన్ అని గాదు. రెడీ అవ్వడం మీద ఈ ముందులే మామూలే గదా అన్నట్లయిపోతుంది. సో, ఇక్కడ మా హస్బెండ్ ఇంకా అత్త అందరొచ్చేసి ఒకరి తర్వాత ఒకరు అమ్మ, నాన్న అందరూ ఆశీర్వదించారనమాట. గాజులు వేసి, కుంకుమ బొట్లు ఇట్లా ఇంకా అందరూ స్టార్ట్ చేశారనమాట అట్లాగే. సో, వచ్చిన ప్రతి గెస్ట్ గూడా గిఫ్ట్స్, చీరలు గాని, బ్లౌజెస్ ఇంకా పండ్లు గాని, తాంబూలం ఇచ్చి ప్రతి ఒక్కరు తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలనేసి అయితే ఆశీర్వదించారు. పంతులు గారు గూడా చెప్పారనమాట. లాస్ట్ టైమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు గూడా నేను గూడా శ్రీమంతం అంటే ఏదో జస్ట్ ఫంక్షన్ ఫార్మాలిటీ అనుకున్నాను. బట్ అట్లా గాదు. శ్రీమంతం అంటే మన పైన దిష్టి పోయేసి మనము పన్నంటి బిడ్డకి జన్మనివ్వాలని, తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలనేసి అందరూ ఆశీర్వదిస్తారనమాట. అదే ఫస్ట్ మెట్టనమాట మన బిడ్డ క్షేమం కోసం. సో, తప్పకుండా శ్రీమంతం అయితే తప్పు లేదు. అది ఫ్యాషన్ అయితే ఏం గాదు. అది పద్ధతి అనమాట. సాంప్రదాయం. సో, దానికైతే ఏం తప్పైతే ఏం లేదు. నాకిప్పుడు ఫిఫ్త్ మంత్ అమ్మ వాళ్ళు సారీ తెచ్చారు. అండ్ ఆల్సో అంగన్‌వాడీ మేడం వాళ్ళు గూడా చేశారు. సో, ఇప్పుడు థర్డ్ టైమ్ అనమాట. సో, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. అమ్మ గూడా చెప్పిందనమాట. ఎవరైనా మనకి మంచి ఏదైనా చేస్తా అన్నప్పుడు తప్పేం లేదు అనేసి. అందుకే అంగన్‌వాడీలో గూడా చేయించుకున్నాననమాట. సో, ఈ విధంగా 3 టైమ్స్ అయిందనమాట ఈసారి శ్రీమంతం. సో, ఇక్కడ వీళ్ళంతా వచ్చేసి మా అపార్ట్‌మెంట్‌లో ఆంటీ వాళ్ళనమాట. అమ్మకైతే బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఎందుకంటే మా స్లాంగ్ కొంచెం పద్ధతులు, ఆచారాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అయినప్పటికీ వీళ్ళు బాగా కలుపుగోలుగా ఉంటారు. అమ్మని అన్ని విషయాల్లో బాధల్లో గాని, హ్యాపీనెస్‌లో గాని వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా అన్నిటికి పిలుస్తారు. అండ్ మన ఇంట్లో గూడా ఏదైనా శుభకార్యం ఉన్నా తప్పకుండా వస్తారు. సో, అంత చాలా కలివిడిగా ఉంటారనమాట. అమ్మకి అన్ని విషయాలు చెప్తా. అందుకనేసి అమ్మకి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారనమాట వీళ్ళు. ఏదన్నా బయటికెళ్ళాలన్నా గూడా తీసుకెళ్తా. మనకేదన్నా అవసరం ఉన్నా అన్నిటికొస్తారనమాట. సో, ఇంకా అపార్ట్‌మెంట్‌లో ఆంటీ వాళ్ళ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు వీధిలో వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అంతా మంచిగా ఆశీర్వదించారనమాట. తాంబూలం అందిచ్చేసి నాకు. ఇంకా తర్వాత కొంతమంది గాజులు అవి వేస్తూ, కొంతమంది ఇంకా మళ్ళీ ఆశీర్వదిస్తూ ఫోటో సెక్షన్ అయితే తీసేసుకున్నాము. ఇంట్లోనే అయ్యేసరికి చాలా హడావిడిగా అనిపిస్తా ఉందనమాట. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అంతా. అందుకోసమే కొంచెం అట్లా అనిపిస్తుంది. అందుకే సింపుల్‌గా అంటే ఫంక్షన్ హాల్‌లో మరి మనం అంత చేయట్లేదు గదా అనేసి మేము ఇంట్లో చేసుకున్నాము. బట్ ఇంట్లో చేసుకుంటే ఇదే ప్రాబ్లమ్ అనమాట. ఏదైనా మ్యారేజెస్ గానీ, ఏదైనా ఫంక్షన్స్ గానీ కొంచెం హడావిడిగా అనిపిస్తా ఉంటది. అందరు ఆంటీ వాళ్ళు మంచిగా రెడీ అయ్యి శ్రావణ మాసం కళ ఉట్టి పడతా ఉందనమాట. అందరూ మంచిగా పట్టు చీరలు కట్టుకునేసి రెడీ అయ్యేసి కళకళలాడుతా ఉన్నారు. సో, అందుకే ఎవరైనా శ్రీమంతం మీద ఏదైనా తప్పుడు అభిప్రాయం లైక్ అదొక ఫ్యాషను అదెందుకులే అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం తీసి పెట్టేసేదే మంచిది. ఎందుకంటే శ్రీమంతం చేయించుకోవడం అనేది చాలా మంచిదనమాట. మనకి గాని, మన బిడ్డకి గాని.
సో ప్రెగ్నెన్సీగా ఉండి ఎవరికైనా చేయించుకోవాలని ఉండి ఇట్లా అపోహలు ఉండే వాళ్ళు మాత్రం తీసేయండి. అండ్ ఫైనల్గా అందరు ఆశీర్వదించారు. ఇంకా అత్తయ్య మా తోడికోడలు అందరూ వచ్చేసి చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఫొటోస్ ఇప్పుడు తీస్తామని చెప్పారు. అందుకోసం మళ్ళీ అత్తయ్య నాన్న వాళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళు ఇంకా ఫస్ట్లో మిస్ అయిపోయాం కదా, ఇప్పుడైనా తీస్తాం రమ్మనేసరికి అందుకని మళ్ళీ ఇంట్లో వాళ్ళ వరకైనా తీద్దామనేసి ఇంకా వీడియో అయితే మళ్ళీ తీయలేమనేసి ఇంకా ఓన్లీ ఫొటోస్ మాత్రం మళ్ళీ అందరికీ ఫొటోస్ అయితే తీశారనమాట. కిరణ్ బాబు అల్లరి చేస్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడ మా మరిది కూతురు కూడా అన్న తినిపించాడు కదా, నేను కూడా తినిపిస్తాను అంటా అనమాట. ఫైనల్గా ఫ్యామిలీ సమక్షంలో చాలా తక్కువ మందితో, అంటే లైక్ మనకి అపార్ట్మెంట్లో కానీ మన ఇళ్ళ రోజు చూసేవాళ్ళు చాలా మంచిగా మా ఫ్రెండ్స్తో వాళ్ళ నా శ్రీమంతం కార్యక్రమం అయితే ఇట్లా జరిగిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడే కానీ కింద కొంచెం డెకరేషన్ చేపించి మంచిగా పట్టు చీర అవి ఇవి రెడీ. సో ఈసారి అందుకనే సింపుల్గా అని చెప్తున్నాను. సో వచ్చిన వాళ్ళైతే మంచిగా పన్నంటి బిడ్డ పుట్టాలనేసి ఆశీర్వదించి ఇంకా రిటర్న్ తాంబూలం నేను ఒక 5 మందికి ఇచ్చాననమాట. మళ్ళీ ఎక్కువసేపు ఉన్న కష్టం అనేసి అప్పటికే బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంది. సో ఇంకా నేను ఒక 5 మెంబర్స్కి అట్లా ఇచ్చాను. ఇంకా మిగతా మళ్ళీ అమ్మ వాళ్ళు ఇచ్చేశారు. ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి అయితే పాట పాడేసి హారతి అయితే ఇచ్చారనమాట. దిష్టి పోవడానికి అండ్ సంథింగ్ దేనికో నాకు కూడా తెలియదు, ఇక్కడ ఇస్తారంట. నేను ఇంతకుముందు ఎవరి శ్రీమంతాలకి పోలేదనమాట. నాకు 2 శ్రీమంతాలు ఇక్కడే. సో ఇక్కడ ఆంటీ వాళ్ళే తీశారనమాట 2 టైమ్స్. మంచిగా దేవుడి పాటలు పాడేసి అమ్మవారి పాటలు హారతి ఇచ్చి ఒక్కొక్కరుగా ఆశీర్వదించారనమాట. ఇది కూడా మెయిన్ హారతి ఇచ్చేది కూడా. దీనికైతే రీజన్ అయితే నాకు కూడా తెలీదు. మామూలుగా మా సైడ్ ఇట్లా ఇది కాకుండా వేరే ఏదన్నా ఫంక్షన్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మామూలుగా ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు అనమాట. ఇక్కడ ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎర్ర నీళ్ళతో తీయకూడదు అంటే ఇక్కడ వీళ్ళే చెప్పారు. సో అందుకనే దీపహారతి అయితే ఇస్తారంట. ఇంకా లేవచ్చు అని చెప్పారు. నాకు అమ్మాయి అనుకున్నా. వన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత లేకూడదంట. అందుకనేసి కొంచెం ఇబ్బందిగా అనిపించింది 2 hours పైన అనేసరికి. ఫైనల్గా తినేసి తినడానికి అయితే కిందకైతే వెళ్ళేసాము. ఇంకా అపార్ట్మెంట్లోనే కింద పార్కింగ్ దగ్గర ఫుడ్ అయితే అరేంజ్ చేశారనమాట. అప్పటికి నేను వెళ్ళేసరికి చాలా మంది తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంకొంతమంది తింటా ఉన్నారు. ఇంకా నాన్న నేను వచ్చేసాను కదా అని మళ్ళీ నాకు కూడా వీడియో తీస్తూ ఉన్నారు. ఫైనల్గా చుట్టుపట్టు వాళ్ళతో అమ్మ ఫ్రెండ్స్తో ఈ విధంగా సింపుల్గా నా శ్రీమంతం కార్యక్రమం అయితే ముగిసిపోయింది అనమాట. సో తప్పకుండా మీకు ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. లాస్ట్ ఇయర్ ఇలా ఉందన్నమాట నా లుక్. ఫుల్ గోల్డ్ వేసుకొని పట్టు చీర కట్టుకొని. సో అందుకే అంటారేమో ఫస్ట్ టైం ఉండదు ఇంట్రెస్ట్, సెకండ్ టైం ఉండదు రెడీ అవ్వడానికి అనేసి. సో ఈసారి ఏముందిలే అనిపించేస్తుంది నాకే అనమాట. కొంచెం హెల్త్ కూడా అట్లానే ఉన్నిందిలే, అందువల్ల కూడా నచ్చిన ఫుడ్ అయితే తినేసి మంచిగా ఎంజాయ్ చేసి అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము ఇంకా పైకి. గిర్వన్ బాబు స్వీట్స్ తినేసి ఇంకా ఫుడ్ వద్దే వద్దని చెప్పేసి తినలేదన్నమాట.
సో, డెఫినెట్‌గా మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్నీ విత్ గాయత్రి వెంకట్ ఛానల్‌ని. ఎందుకంటే నేను ఏదైనా వీడియోస్ అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తది. తద్వారా మీరు వీడియోస్ చూడనీకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో, తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.